బాగున్నావా? బాగున్నాను. ఏంటి మా ఇంట్లో తయారు చేస్తున్నావు? అంటే అంబలి చేద్దామని రాజా. మీ స్టైల్లోనా? నా స్టైల్లో. ఏంటి విజయనగరం స్టైల్లోనా? విజయనగరం స్టైల్లోను. అబ్బో భలే ఉడుకుతుంది తలుకు తలుకుమని. ఇదేంటి తగదా ఏంటి? ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నారు. అంబలే హెల్త్ సీక్రెట్ మాకు. పొద్దున్నే పొద్దున్నే తింటాము. టిఫిన్లు చేయరా? టిఫిన్ చేయము. మాకు టిఫిన్లు అయితే బాగుండదు. అంబలే బాగుంటది. ఇదే శక్తిని ఇస్తుంది. చాలా బాగుంటది. అంటే మన హెల్త్ కూడా మంచిది. ఇది ఆరోగ్యంగా ఉంటాం. అందుకే మాకు టిఫిన్లు అలవాటు లేదు. అంబలే అలవాటు. ఫాలో అవ్వమంటావు? దాన్ని తాగుతూ అంబలి తాగుతూ మీరు కూడా అలా మాల ఫాలో అవ్వండి. మా ఊర్లో అంబలి అంటారు, కానీ మీ ఊర్లో ఏమంటారు కామెంట్ చేయమంటా? ఓకే ఓకే. ఏంటి తయారైపోయిందా? తయారవుతుంది. భలే ఉడుకుతుందిగా. ఏం చేస్తారా మీరు? మేము టిఫిన్ చేయమే. ఆరోగ్యం మంచిదని మేము రోజు అంబలి చేసుకుంటాము. మేము అంబలి జాగ్రత్తగా టేస్ట్ గా చేసుకుని తింటాము. మీకైతే ఏమో కానీ మాకు ఎప్పుడు అంబలి తింటాము. బలం, మంచి ఆహారం. మంచి ఆహారం, రాగిపిండి. డాక్టర్లు కూడా చెప్తారుగా. అవునవును చెప్తాను. అంటారా కిచెన్, హెల్దీ కిచెన్ కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ భాష నాకు పెద్దగా రాదు కదా, చదువు లేదు కదా. అయినా కూడా మంచి తెలివిగలదా నువ్వులే. పొలం ఏం పండిస్తారు మీ ఊర్లో? మేము వరి పండిస్తాము, జొన్న పండిస్తాము, నువ్వులు పండిస్తాము, బీరకాయలు పండిస్తాము, కూరగాయలు, వంకాయలు పండిస్తాము, చిక్కుళ్ళు పండిస్తాము, అరటి పండిస్తాము, అరటికాయలు పండిస్తాము, కొబ్బరికాయలు పండిస్తాము, కొబ్బరి తోటలు వేస్తాము. అన్ని చాలా చక్కగా మంచి మంచి పంటలు పండిస్తాము. బాగా దిగుబడి వస్తుంది. అవి చాలా చక్కగా అమ్ముకొని, మరి మా పల్లెటూరులో ఉద్యోగాలు ఏంటి? వ్యవసాయమే. వ్యవసాయమే కదా. కష్టపడి పని చేసుకొని అవన్నీ పండించుకొని పొదుపుగా వాడుకొని కష్టపడి తింటాం.